జై శ్రీరామ్. కార్తీక మాసంలో కార్తీక పురాణం చెప్పుకుంటూ ఉన్నాం. కార్తీక పురాణం విన్నా, పారాయణం చేసినా, చెప్పినా ఎంతో పుణ్యం కలుగుతుందని మన పూర్వీకులు చెప్తున్నారు. నిజంగా కూడా ఎప్పుడైనా సరే మంచి మాటలు వినడం, మంచి వారితో గడపడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. పుణ్యం సంగతి తర్వాత కానీ మన మనసులో ఎలాంటి అసూయ, కోపం, ఈర్ష, ద్వేషాలు లేకుండా ప్రశాంత చిత్తంతో ఉంటాం. ప్రశాంతమైన చిత్తం ఎప్పుడైతే ఉంటుందో శాంతంగా ఆలోచించగలుగుతాము. మరి ఈ కార్తీక మాసంలో శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలోనే సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన తర్వాత కృత్తికలు అతన్ని పెంచి పెద్దవాణ్ణి చేశారు. ఆ తల్లులకు ఆ తల్లులందరి మీద తనకు గల ప్రేమకు గుర్తుగానే కార్తికేయుడుగా పిలువబడుతున్నాడు. కార్తికేయుడికి అలంకారం అంటే ఎంతో ఇష్టమంట. చక్కగా అలంకరిస్తారు స్వామిని. ఎన్ని భజనలు, ఎన్ని కీర్తనలు! ఆహా, నిజంగా ఆ స్వామి భజనలు వింటుంటే తన్మయత్వం దానంతటదే వచ్చేస్తుంది. అంతేకాకుండా సంతానం కావాలన్నవారు, తన సంతానం అభివృద్ధిలోకి రావాలన్నవారు కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఉంటారు. మనమందరం కూడా ఆ స్వామిని పూజించి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు అధ్యాయంలోనికి అడుగు పెడదాం. కార్తీక పురాణం 20వ అధ్యాయంలో పురంజయుడు దురాచారుడు అగుట, దీని గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. నిన్న 19వ అధ్యాయంలో చాతుర్మాస్య వ్రత ప్రభావం గురించి తెలుసుకున్నాం. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావం విన్న తర్వాత వశిష్ఠుడితో అంటున్నాడంట, గురువర్య, కార్తీక మాస మహత్యాన్ని ఇంకా వినాలి అన్న కోరిక కలుగుతూ ఉంది. ఈ వ్రత మహత్యమును ఇంకా ఏమన్నా విశేషాలున్నాయా అనే సంశయం కూడా నాకు కలుగుతూ ఉంది. ఈ నా సంశయాన్ని నివారించడానికి మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుము అని వినయంగా కోరుకున్నాడు. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి, అత్రి మునికి ఇద్దరికి మధ్యలో జరిగిన ప్రసంగం ఒకటి ఉంది, దాన్ని నేను ఈరోజు వివరిస్తాను, ఆలకించు అని ఆ కథా విధానాన్ని ఇట్లు వివరిస్తూ ఉన్నారంట. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని చూసి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణువు అంశయందు పుట్టావు కదా, కార్తీక మాస మహత్యాన్ని నీకు ఆమూలాగ్రము తెలిసింది కావున దాన్ని నాకు వివరింపుము అని కోరుకున్నాడంట. అప్పుడు అత్రి మహాముని, ఓ కుంభ సంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటి అయిన సంపద, అలాగే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనా కార్తీక మాసంన నదిలో స్నానం చేసినా, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినా, లేక దీపదానము చేసినా కలిగే ఫలితం అపారము. ఇందుకొక ఇతిహాసం వినుము. త్రేతాయుగంలో పురంజయుడు అను సూర్యవంశపు రాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయంగా రాజ్యపాలన చేయసాగాడు. ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా పరిపాలిస్తూ ఉన్నాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత అతనిలో చిత్రంగా విపరీతమైన ధనాశ కలిగింది. రాజ్యాధికార గర్వము చేత జ్ఞానహీనుడై, దుష్ట బుద్ధి గలవాడై, దయా దాక్షిణ్యం కరుణ లేకుండా దేవ బ్రాహ్మణ మాన్యములు లాక్కోవడం మొదలుపెట్టాడు.
పరమ లోభి అయి చోరులు అంటే దొంగలను చేరదీసి వారి చేత దొంగతనాలు దోపిడీలు చేయిస్తూ దొంగలు కొల్లగొడితే వచ్చిన ధనంలో సగం వాటా తీసుకుంటూ ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఉన్నాడు. ఇలా చాలా కాలం జరగ్గా అతని దౌష్ట్యములు అంటే ఆయన ప్రజలను హింసిస్తున్న తీరు నలుదిక్కులా వ్యాపించింది. మంచి అయినా సరే చెడైనా సరే వేగంగా వ్యాపిస్తుంది. ఈ వార్త కాంభోజ, కొంకణ, కళింగ రాజుల చెవులో పడింది. ఇక వారందరూ కూడా తమలో తాము ఆలోచించుకున్నారు, మరి ఇలాగా మన పొరుగురాజు ఇలా ఉండి ప్రజలను హింసించడం న్యాయం కాదు కదా. ఆలోచించుకొని కాంభోజ రాజును నాయకునిగా చేసుకొని రథ గజ తురగ పదాది సైన్య బలాన్వితులై రథాలు, ఏనుగులు, గుర్రాలు, సైన్యం వీళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరాన్ని ముట్టడించారు. నలువైపులా శిబిరములు నిర్మించి నగరాన్ని మొత్తం దిగ్బంధం చేసి యుద్ధానికి సిద్ధపడ్డారు. అయోధ్య నగరాన్ని ముట్టడించిన సంగతిని చారుల వల్ల తెలుసుకున్నాడు. చారులు అంటే వేగులు, అంటే రాజ్యంలో ఏ జరుగుతున్నాయనడానికి రాజుగారు ఎంతో నమ్మకస్తులను నియమించుకుంటారు. వారే చారులు లేదా వేగులు అంటాం. అలా వాళ్ళందరి ద్వారా తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉన్నాడు. అయినా నిజంగా ఆలోచిస్తే ఏంటంటే ఎదుటి పక్షం వారు అధికమైన బలం కలవారు. ఎందుకంటే ముగ్గురు బలవంతులైనటువంటి రాజులు అందరూ ఒక పక్షంగా చేరారు. తాను బలహీనుడిగా ఉండడం విచారించి ఏ మాత్రం కూడా భయపడలేదు. శాస్త్ర సమన్వితమైనటువంటి రథం ఎక్కి సైన్యాధిపతులను పురిగొల్పి చతురంగ బల సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కోవడానికి భేరీ మ్రోగించాడు. భేరీనాదం చాలా పెద్ద శబ్దం. సింహనాదం చేస్తూ మేఘములు గర్జించున్నట్లుగా హుంకరించి శత్రు సైన్యములపై పడ్డాడు. ఇక్కడికి మన 20వ అధ్యాయం జరిగింది. అంటే స్కంద పురాణంలోని 20వ రోజు పారాయణం సమాప్తము. ఆ తర్వాత ఏం జరిగింది అనేది రేపటి పురాణ కాలక్షేపంలో చూద్దాం. జై శ్రీమన్నారాయణ. ఇంకా ఈరోజు ఎందుకంటే త్వరగా అయిపోయింది కాబట్టి ఒకసారి వన భోజనాలను గురించి తెలుసుకుందాం. కార్తీక మాసంలో వన భోజనాల విశిష్టత కూడా అంతా ఇంత కాదు. అందరము కలిసి మంచి మంచి వృక్షాలున్న చోట, ఆరోగ్యకరమైనటువంటి వృక్షాలు, రావి చెట్టు, మర్రి చెట్టు, మారేడు చెట్టు, మోదుగ చెట్టు, ఉసిరి చెట్టు, నేరేడు చెట్టు, మామిడి, పనస, వేప ఇలాంటి పెద్ద పెద్ద వృక్షాలన్నీ ఉన్న చోట గాలి స్వచ్ఛంగా ఉంటుంది, వాతావరణం నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక పూల మొక్కలతో అలాగే దాహం వేసిందనుకోండి, మన దాహం తీరడానికి అందుబాటులో నీటి వసతి ఉండాలి. ఇవన్నీ ఉన్న చోట తప్పకుండా చిన్న చిన్న లేళ్ళు, కుందేళ్ళు, జింకలు ఉంటాయి. చెట్ల మీద చిలుకలు అలాగే కోయిలలు ఇవన్నీ ఏంటి అంటే ఉంటాయి. ఇప్పుడు ఎక్కువగా చిలుకలే ఉంటాయి. దీన్నే వనము అంటాం. మామూలుగా వనం అనే మాటకి అనేకమైన పర్యాయ పదాలు ఉన్నాయి. వనము, అడవి, విపినం, అరణ్యం. అసలు వనం అంటే ఏంటి అంటే మనం నివసించడానికి అనువైన ప్రదేశము అన్నమాట. మరి ఇలాంటి వనంలో మనమందరం బంధువులతో, స్నేహితులతో, ఆత్మీయులందరితో కూర్చొని కాసేపు వాళ్ళతో మాట్లాడుకుంటూ ఈ పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి వాతావరణంలో ఆ స్వామిని కొలుస్తూ అందరము కలిసి కూర్చొని భోజనాలు చేయడం వల్ల ఒకరితో ఒకరం ఆత్మీయంగా మాట్లాడుకుంటూ మనసుకి ఆనందకరంగా జీవిస్తాం. ఇలాంటి వనభోజనాల వల్ల మిత్రులందరితో కాస్త సమయం గడపడానికి అవకాశం దొరుకుతుంది. అందరూ కలిసి కూర్చుని ఆడ మగ వీళ్ళందరూ చక్కగా అత్తమ్మ, మామయ్య, పెద్దనాన్న, చిన్నాన్న, పెద్దమ్మ
అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వీళ్ళందరూ ఆత్మీయంగా ఒక దగ్గర కూర్చుని కలిసి వడ్డించుకుంటూ తినే అటువంటి ఆ అనుభవం చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే వనభోజనాలు అనేటివి సామూహికంగా కలిసి చేసిన శాకాహార వంట. ఆ వండిన పదార్థాలని భగవంతునికి సమర్పించి అందరము కలిసి దేవతలకు ఆరాధన చేసి వారికి ఆ నైవేద్యాన్ని పెట్టి ఆ ప్రసాదాన్ని అందరం తింటూ వడ్డించుకుంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. మన సాంప్రదాయాలన్నింటినీ అటకెక్కకుండా జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటూ మన భావితరాలకు తెలియజేయడమే మన యొక్క బాధ్యత. మనమందరం మన ఆచారాలను సాంప్రదాయాలను పాటిస్తూ ముందుకు వెళదామని మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.